వలయం టీవీ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన కేవలం 48 గంటల్లోపే అక్కడ రక్తపాతం మొదలైంది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి పిఏని దుండగులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం రాత్రి నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని మధ్యం గ్రామంలో చంద్రనాథ్ రాత్ తన కారులో వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు కారు కిటికీకి తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తల మరియు ఛాతికి బుల్లెట్లు తగిలిన చంద్రనాథ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ఆయన మృతి చెందారు. కాల్పులు జరిపిన దుండగులు క్షణాల్లో పరారయ్యారు. ఇక ఈ దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. చంద్రనాథ్ రాత్ భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే కారణంగా టీఎంసీ అతడిని టార్గెట్ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజ్యసభ ఎంపీ రాహుల్ సిన్హా మాట్లాడుతూ ఇది సువేందు అధికారిని హత్య చేయాలనే పెద్ద కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. సువేందు అధికారి స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ హత్యను ముందుగా పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. అయితే టీఎంసీ పార్టీ ఈ హత్యను ఖండిస్తూనే పోల్ తర్వాత హింసలో తమ పార్టీ కార్యకర్తలు కూడా మరణించారని ప్రత్యారోపణలు చేసింది. పోలీసులు సంఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి అరెస్టులు జరగలేదు. ఎన్నికల విజయం తర్వాత కూడా బెంగాల్లో హింస ఆగకపోవడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన సవాల్గా మారింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి వలయం టీవీ.